ఓం శ్రీ ఆంజనేయ జ్యోతిష్యాలయం హస్త సాముద్రికం ముఖ లక్షణములు ప్రశ్న శాస్త్రము జాతక చక్రము అన్ని రకాల సమస్యలు చెప్పబడును. జి నాగసురేష్ శర్మ, శిల్పారామం, బ్యాక్ సైడ్, సిద్దిక్ నగర్, మాదాపూర్, హైదరాబాద్. విశాఖలో తహసీల్దార్ రమణయ్య హత్య ఘటనపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. ప్రశాంతతకు మారుపేరు విశాఖ, నేరు రాజధానిగా మారిందన్నారు గంటా. కేజీహెచ్ మార్చురీ వద్ద తహసీల్దార్ కుటుంబ సభ్యులు గంటా శ్రీనివాసరావు పరామర్శించారు. గత కొన్నేళ్లుగా విశాఖలో భూ కబ్జాలు పెరిగాయని, రాయలసీమలో ఫ్యాక్షన్ సంస్కృతి కనిపిస్తోందని ఆరోపించారు. తహసీల్దార్ హత్య పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమంటూ గంటా శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న ఈ విశాఖ నగరం ఇప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఒక అభద్రతాభావంతో ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ మధ్యనే మనం చూసాం, అధికార పార్టీ ఎంపీ మరి ఎవరో ఒక సాధారణ పౌరుడు లేకపోతే ఇంకోరు కాదు, ఒక పార్టీ అధికార పార్టీకి సాక్షాత్తు ఎంపీ కుటుంబాన్ని, భార్యని, అలాగే తన కుమారుడిని, తన ప్రాణమిత్రుడిగా ఉన్న ఒక వ్యక్తిని కలిపి 48 గంటల పాటు వాళ్ళ ఇంట్లోనే కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేసి మరి దేశం మొత్తం కూడా ఉలిక్కిపడే విధంగా చేసిన సంఘటన ఇంకా మనం మర్చిపోవాలా. మరి దాన్ని మర్చిపోకముందే రాత్రి జరిగిన సంఘటన, ఒక మండల మెజిస్ట్రేటు, ఎంఆర్ఓ స్థాయిలో ఉన్న ఒక అధికారి, మరి నగరం నడిబడ్డది కూడా మధురవాడ లాంటి ప్రాంతంలో ఎప్పుడూ జనసమ్మతం ఉండేది, నగరంలో చాలా రద్దీగా ఉండే కూడళ్ళ ప్రాంతం అది. ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న